ఇరాన్ యుద్ధంతో పాక్లో తీవ్ర సంక్షోభం, ఇంధన ధరల పెంపు, జీతాలు కట్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రపంచమంతా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి మూసివేయడంతో పాకిస్తాన్ అనేక ఇతర ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే ఇంధన సరఫరా అంతరాలను ఎదుర్కొంటుంది. ఈ దశలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కి సోమవారం భారీ పొదుపు ఇంధన ఆదా ప్రణాళికను ప్రకటించారు. దీంతో ఇంధన ధరలు పెరగడంతో పాటు జీతాల కోత తప్పనిసరైంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవడంతో చమురు సరఫరాకు అంతరాయం ప్రారంభమైంది. దీనివల్ల ఈ ప్రాంతం అంతా చమురు రవాణా క్లిష్టంగా మారింది. సరఫరా కఠినతరం అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ పెట్రోల్, డీజిల్ ధరను 20% పెంచింది. ఇంధన వినియోగం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా కఠిన చర్యలను తీసుకుంటుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి టెలివిజన్లో ప్రసంగించిన షరీఫ్ ప్రపంచంలోని విస్తృత ప్రాంత సంఘర్షణలో మునిగిపోయిందని, ఉద్రిక్తలను తగ్గించడానికి పాకిస్తాన్ దౌత్య మార్గాల ద్వారా పనిచేస్తుందని నొక్కి చెప్పారు. మధ్యప్రాచ్యం మొత్తం ప్రస్తుతం యుద్ధ స్థితిలో ఉంది. పరిస్థితిని పరిష్కరించడానికి పాకిస్తాన్ దౌత్య మార్గాల ద్వారా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని షరీఫ్ వెల్లడించారు. అలీ ఖమేనీ హత్య తర్వాత ఇరాన్పై దాడులను షరీఫ్ ఖండించారు. అదే సమయంలో స్నేహపూర్వక గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులు చేయాలని కూడా షరీఫ్ విమర్శించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లు ఇప్పటికే ఈ సంఘర్షణపై తీవ్రంగా స్పందించాయని షరీఫ్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర అకస్మాత్తుగా బ్యారెల్ $60 నుండి $100 కంటే ఎక్కువగా పెరిగిందని అన్నారు. పాకిస్తాన్ రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ దిగుమతులపై ఎక్కువ ఆధారపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం కఠినమైన ఆర్థిక పరిపాలన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన మీడియాకు వెల్లడించారు. ఇంధనాన్ని ఆదా చేయడానికి, వ్యయాన్ని తగ్గించడానికి, పొదుపు సరళీకృత చర్యలను అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అంగీకరించాయని షరీఫ్ అన్నారు. కొత్త ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ విభాగాలు ఉపయోగించే వాహనాలకు ఇంధనం కేటాయింపులు 2 నెలల పాటు సగానికి తగ్గించబడతాయి. రాబోయే 2 నెలల పాటు ప్రభుత్వ విభాగాల వాహనాలకు అందించే ఇంధనం 50% తగ్గుతుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఇదే కాలంలో ప్రభుత్వ విభాగాలలోని 60% వాహనాలు రోడ్లపైకి రాకుండా ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. ఫెడరల్ కేబినెట్ సభ్యులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులు 2 నెలల పాటు జీతాలు తీసుకోరు. పార్లమెంట్ సభ్యులు వారి జీతం నుంచి 25% కోతను ఎదుర్కొంటారు. అన్ని ప్రభుత్వ విభాగాలు తమ ఖర్చులను 20% తగ్గిస్తాయని షరీఫ్ వెల్లడించారు. ఇక అత్యవసర పర్యటన అనివార్యమైతే తప్ప మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులు, ప్రభుత్వ అధికారులు విదేశీ ప్రయాణంపై నిషేధం విధిస్తున్నట్లు షరీఫ్ ప్రకటించారు. జాతీయ ప్రయోజనాల కోసం చాలా అవసరమైన సందర్శనలకు మాత్రమే అనుమతి ఉంటుందని, టెలికాన్ఫరెన్సింగ్, ఆన్లైన్ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నెలకు 3 లక్షల పాకిస్తానీ రూపాయలకు పైగా సంపాదించే గ్రేడ్ 20 అంతకంటే ఎక్కువ స్థాయి అధికారుల నుండి 2 రోజుల జీతం కూడా కోత ఉంటుందని కూడా ప్రధాని వెల్లడించారు. ప్రభుత్వ అధికారిక విందులు, ఇఫ్తార్ పార్టీలపై పూర్తి నిషేధం విధిస్తుంది. ఖర్చులను తగ్గించడానికి సెమినార్లు, అధికారిక కార్యక్రమాలు ప్రభుత్వ వేదికల్లో మాత్రమే నిర్వహించబడతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 50% సబ్సిడీ, 50% సిబ్బంది ఇంటి నుండే పనిచేస్తారని, అవసరమైన సేవలు తప్ప మిగతావన్నీ ఇంటి నుండే పనిచేస్తాయని షరీఫ్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వారానికి 4 రోజులు పనిచేస్తాయని, అయితే ఈ విధానం బ్యాంకులకు వర్తించదని, ఇంధన పరిరక్షణ డ్రైవ్లో భాగంగా ప్రస్తుతం వారం చివరి నుండి దేశవ్యాప్తంగా పాఠశాలకు కూడా 2 వారాల పాటు మూసివేయబడతాయని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పొదుపు మంత్రాన్ని చెప్పారు.